భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సౌత్ ఆఫ్రికాతో టెస్టు సిరీస్ లో భారత్ వైట్ వాష్ కు గురి కావడంతో ముఖ్యంగా ఢిల్లీ క్యాపిటల్స్ సహా యజమాని పార్థ్ జిందాల్ టెస్ట్ క్రికెట్ కు వేరే స్పెషలిస్ట్ కోచ్ ఉండాలని డిమాండ్ చేశారు. దీనిపై గంభీర్ తీవ్రంగా స్పందించారు. విశాఖపట్నంలో దక్షిణాఫ్రికాపై వన్డే సిరీస్ విజయం తర్వాత పోస్ట్ మ్యాచ్ కాన్ఫరెన్స్ లో జిందాల్ పేరు ప్రస్తావించకుండా గంభీర్ ఘాటుగా మాట్లాడారు. మేము సౌత్ ఆఫ్రికాతో టెస్ట్ సిరీస్ లో ఓడిపోయినప్పుడు రకరకాల విషయాలు మాట్లాడారు. వాటిలో సగం క్రికెట్ కు సంబంధం లేనివి కూడా. ఒక ఐపీఎల్ యాజమాని స్పిట్ లో కోచింగ్ గురించి రాశారు. మేము ఎవరి జోలికి వెళ్ళలేదు కాబట్టి ఎవరి పరిధిలో వారు ఉండటం ముఖ్యం. మేము వారి జోలికి రాకపోతే వారు మా జోలికి రావడానికి హక్కు లేదు. కోల్కతా ఈడెన్ గార్డెన్స్ లో 2.5 రోజుల్లో ముగిసిన తొలి టెస్ట్ పిచ్ గురించి చాలా చర్చ జరిగింది. కానీ కెప్టెన్ శుభ్మన్ గిల్ మెడ గాయం కారణంగా 2 ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ చేయలేకపోవడం గురించి ఎవరూ మాట్లాడలేదు. గిల్ వన్డేలకు కూడా దూరమయ్యాడు. ఫలితాలు అనుకున్నట్టు రాకపోతే చర్చలు జరుగుతాయి. కానీ ఏ మీడియా లేదా జర్నలిస్ట్ కూడా మా తొలి టెస్ట్ కెప్టెన్ లేకుండా జరిగిందని రాయలేదు. గాయం కారణంగా మా కెప్టెన్ బ్యాటింగ్ చేయలేకపోయాడు. గంభీర్ ఆవేదన వ్యక్తం చేశారు. నేను ప్రెస్ కాన్ఫరెన్స్ లో సాకులు చెప్పను, కానీ నిజాలు ప్రపంచానికి చూపవద్దని కాదు. జట్టు మార్పు దశలో ఉంది. రెడ్ బాల్ క్రికెట్ లో ముఖ్య బ్యాటర్ కెప్టెన్ ను కోల్పోతే ఇలాంటివి జరుగుతాయి. గిల్ ఫామ్ లో ఉన్నప్పటికీ అతని సేవలు లేకపోవడం గురించి ఎవ్వరూ మాట్లాడలేదు.